టైటిల్ లోనే మేము ఇచ్చేసాం ఏంటంటే 3 ముళ్ళు 2 మనసులు ఒక జీవితం అని. సో టైటిల్ లోనే మేము జస్టిఫికేషన్ కూడా ఇచ్చేసాం. అంటే ఈవెన్ ఈ కాలంలో ప్రతి ఒక్కసారి అంటే ఎట్లా ఉంటాయంటే కొంచెం డాన్సెస్ కానీ లేకపోతే కొంచెం కామెడీ కానీ ఇట్లాంటివి సినిమాలు మనం వస్తుంటాయి. కానీ మంచి సినిమా అంటే చాలా రేర్ గా వస్తుంది. సో నేను మంచి సినిమా జాబితాలో ఇది ఒక ఫస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి. లైక్ లవ్ అనేది పక్కన పెట్టేస్తే మనకి సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తాం, లైక్ సొసైటీకి మనం ఏమేమి చెప్పాలనుకుంటున్నాం అవన్నీ ఇందులో మనం డిస్కస్ చేసాం. సో ఏమంటారు, లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? అది హీరోయిన్ ఏదంటే అదే బెటర్ అంటాను. సో యాజ్ పర్ యూ ఎలా ఉంది మూవీ షూట్ అయినప్పుడు? మూవీ షూట్ అవుతున్నప్పుడు మాకు డైరెక్టర్ శాంతి గారితో చాలా మంచిగా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం. అట్ ద సేమ్ టైం మా కో యాక్టర్స్ కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్ వాళ్ళతో వర్క్ చేయడం. మళ్ళీ వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నాను. సో వాట్స్ యువర్ ఎక్స్ప్రెషన్, అంటే ఫస్ట్ స్టోరీ వినగానే ఎలా అనిపించింది? ఇది నేను ఐ హ్యావ్ టు డూ అండ్ ఐ మీన్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది నేను చేస్తే బాగుంటుంది అనే ఫీల్ చేయలేదు. ఎందుకంటే మంచి సినిమాలు చాలా రేర్ గా చూస్తాం. సో అట్లా సో ఏమంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ లో బాగా కనెక్ట్ అయిపోయింది. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది ఇది బేసిక్ గా యూ బై ఏ కన్నా యూకి వెళ్తుంది. అంటే లైక్ మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు, అందరూ చూడొచ్చు. సో వాట్స్ వన్ వర్డ్ టు ద ఆడియన్స్, ఈ మూవీ చూడాలి అని చెప్పడానికి వన్ థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? చూడండి. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు? సో లైక్ ఏం నేర్చుకోవచ్చు యూత్ మూవీ నుంచి? లైక్ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనే డిఫరెన్స్ లో మీరు ఫైనల్ గా ఏం అది నేను ఇక్కడే చెప్పలేను సినిమాలో. సో మీరేం బ్రదర్ ఐదర్ మ్యారీడ్ లైఫ్ మీన్స్ లైక్ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే నేనైతే లవ్ కా మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది, మూవీ బాగా వచ్చింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు మూవీని. సో ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, సో వాట్ ద రియాలిటీ బిట్వీన్ ద టైటిల్ 3 to 1? సో ఆడియన్స్ కి తెలియాలంటే 3 to 1 అనేది ఇందాక అదే మోహిత్ చెప్పాడు కదా, 3 ముళ్ళు 2 మనసులో ఒక జీవితం. సో ఆల్రెడీ జస్టిఫికేషన్ ఇచ్చాము. సో చాలా మంది యూత్ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చాలా ఇది. సో వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మూవీ చూసి. దే విల్ గెట్ ఎ గుడ్ మెసేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వాట్ యు ఫీల్ మేడం, ఎలా అనిపించింది? లైక్ మీరేమంటారు అకార్డింగ్ టు ద సొసైటీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా లేదా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? పర్సనల్లీ ఐ ప్రిఫర్ నో మ్యారేజ్. బట్ పర్సనల్లీ యు ప్రిఫర్ నో మ్యారేజ్. అసలు మ్యారేజ్ అవుతుంది. సో వాట్స్ ద రియాలిటీ? అది నా ఎవర్ రియాలిటీస్ వాళ్ళకుంటే అది నా రియాలిటీ. బట్ చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో. సో మేడం ఎలా అనిపించింది ఫస్ట్ స్టోరీ వినగానే? మీరు వీటిలో అదే స్టోరీ వినగానే మంచి మూవీ, ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మూవీ మంచి మెసేజ్ కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. సో కనెక్ట్ అయ్యింది కూడా మాకు కూడా. సో ఎలా ఉన్నా మేడం ఆ షూటింగ్ టైం లో మూవీ టీమ్ తో వర్క్ చేయడం? ఇట్ వాస్ ఫన్. అంటే ఏదో ఒక షూట్ లా కాకుండా ఒక ఫ్యామిలీతో ట్రావెల్ అయిన ఎక్స్పీరియన్స్ ఉండింది. సో అలా ఐ థింక్ ఆల్మోస్ట్ 30 to 35 days మధ్యలో అయింది షూట్. 35 days లో షూట్ అయిపోయింది. 30 to 35 days మిడిల్. అంటే అందులో నా పార్ట్ వచ్చేసి అరౌండ్ ఐ గెస్ 20-21 days. మిగతా హైదరాబాద్ లో కొన్ని రోజులు కర్నూలు లో జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కర్నూలులోనే. 15 days వరకు అయింది కర్నూలు. సో వాట్స్ ద వన్ థింగ్ దట్ ఆడియన్స్ వచ్చి చూడాలి అంటే ఒక పాయింట్ చెప్పాలి మూవీ గురించి అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది మంచి పిక్చర్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఇప్పుడున్న యూత్ కి లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్మెంట్ ఏది కరెక్ట్ అని చూడడానికి మీ అందరికి కనెక్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. మూవీలో చెప్పినట్టు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పాయింట్ కాదు, మనం చూస్ చేసే పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్. సో ఏ పెళ్లి చేసుకుంటాం అన్న దానికన్నా మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ని మనం ఎంత బాగా అర్థం చేసుకుని ఉంటాం అన్నది ఈస్ ద మెయిన్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్ టు టెల్ టు ద ఆడియన్స్. సో ఆడియన్స్ కి పాయింట్ చెప్పాలి మూవీకి వచ్చి చూడాలి అంటే ఐదర్ లైక్ ఫ్యామిలీ వచ్చి యూత్ కి కనెక్ట్ అయ్యే మూవీ కదా. సో వాట్స్ వన్ థింగ్ అబౌట్ ద మూవీ అంటే? వన్ థింగ్ అబౌట్ ద మూవీ ఇస్ it'll teach you a lot of things. అంటే it'll give you a clarity about ఇప్పుడు చాలా మందికి లవ్ లో ఉన్నప్పుడు ఈగోస్ ఉంటాయి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి అదేదైతే ఆ తేడా ఉంటుందో థిన్ లైన్ ఉంటుంది కదా. it will tell you how to accept a person, how to love a person అన్నది. it's like a very wholesome experience. Family audience ki, ఇప్పుడున్న యూత్ కి, everybody who is in love, who will be in love should watch 3 to 1. సో ఎవరైతే లవ్ లో ఉన్నారో యూత్ అంతా కూడా అట్రాక్ట్ అయ్యే మూవీ కాబట్టి చూడాలి. Exactly.
సో ఎలా అనిపించింది మేడం మీ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ గారు ఒకసారి మాట్లాడిన తర్వాత మీ రోల్ చెప్పిన తర్వాత సో హౌ డు యూ ఫీల్ బీయింగ్ ఎన్ యాక్టర్ ఒక సైడ్ హీరోయిన్ తో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్ మీరు చేశారు కదా ఎస్ ఎస్ చాలా బాగా అనిపించింది. ఐ రియలీ ఎంజాయిడ్ ప్లేయింగ్ పూజ. అంటే పూజని నెగటివ్ గా అలా కాకుండా ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు ఎలా ఉన్నారో అలా నార్మల్ గా బేసిక్ గా చూపించారు, విచ్ వాజ్ వెరీ నైస్. తనకి ఒక ఆర్క్ కూడా ఉంటుంది, దట్ తను ఎలా ఉంటుంది తర్వాత తను ఎలా మారుతుంది అన్నది. సో ఇట్ వాజ్ వెరీ నైస్. సో పర్సనలీ వాట్ యు ఫీల్ దట్ ఐదర్ అరేంజ్ మ్యారేజ్ ఇస్ గుడ్ ఆర్ లవ్ మ్యారేజ్? బీయింగ్ ఇన్ లవ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో అది పెళ్ళి అయ్యాక లవ్ లో పడతారా, లవ్ లో పడ్డాక పెళ్లి చేసుకుంటారా అన్నది it's your choice. ఒకసారి ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 3 to 1 వాట్స్ ఇట్ మీన్? సో 3 to 1 ఇస్ 3 ముళ్ళు 2 మనసులు ఒక జీవితం. సో ఎప్పుడైతే మీరు 3 ముళ్ళు వేస్తారో 2 మనసులు కలుస్తాయి, కలిసి వాళ్ళు ఒక జీవితంగా ముందుకెళ్తారు. సో యాక్చువల్లీ టైటిల్ లోనే అది క్లియర్ గా సో ఆ 3 to 1 లో అంత మీనింగ్ ఉంది. ఎస్. సో వాట్స్ ద వన్ థింగ్ ఒక ఆడియన్స్ కి మీ మూవీకి వచ్చి చూడాలంటే సో ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ లవ్, హూ విల్ ఫాల్ ఇన్ లవ్, అందరికి ఒక తోడు కావాలి జీవితంలో. అదంతా పక్కన పెట్టి ఒక చక్కని సినిమా ఇఫ్ యూ వాంట్ టు లైక్ వాచ్ ఫర్ అ వీకెండ్, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ 3 to 1. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. 3 to 1 అనేది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈవెన్ ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా పక్కా చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ అండ్ ఒక మంచి వాల్యూస్ ని నేర్పిస్తున్నట్టు, మన ఒక ఓల్డ్ జనరేషన్ లో ఉన్న వాల్యూస్ ని మళ్ళీ మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు జనరేషన్స్ లో వచ్చి కొంచెం రిలేషన్షిప్సే కానీ అన్ని కొత్త ట్రెండ్స్ అనేవి వస్తున్నాయి కదా. సో దానికి ఒక మంచి ఆన్సర్, మన వాల్యూస్ని ఎలాగ మనం వాల్యూ చేయాలి ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఒక మంచి మెసేజ్గా ఉంటుంది. పక్కాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఐ రియలీ వాంట్ ఎవ్రీ వన్ టు గో వాచ్ దిస్ మూవీ అండి. సో ఫస్ట్లీ మీ రియాక్షన్ ఎలా ఉంటే మేడం ఒకసారి స్టోరీ విన్న తర్వాత బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ నాకు సో మీ రోల్ మీకు విన్నప్పుడు ఎలా అనిపించింది? నాట్ ఓన్లీ దిస్ రోల్ అండి, బిఫోర్ రోల్ నేను ఈ స్టోరీ విన్నప్పుడు ఎప్పుడైతే డైరెక్టర్ గారు నరేట్ చేశారో నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. ఎందుకంటే సేమ్ ఇప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఇప్పుడు అన్ని ట్రెండ్ కానీ అన్ని ఏదైతే మారుతుందో నాకు దానికి ఈ స్టోరీ ఈ టైంలో రావడం చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ కలిగింది. అండ్ ఏ క్యారెక్టర్ అయినా కానీ ఐ రియలీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అనమాట. అయితే ఎప్పుడైతే డైరెక్టర్ గారు నువ్వు ఈ మూవీలో పార్ట్ అవుతున్నావు అన్నారో లిటరలీ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ అండి. జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను బికాస్ ద స్టోరీ వాస్ రియలీ గుడ్ నేను విన్నప్పుడైతే. అండ్ సేమ్ అఫ్ కోర్స్ అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది. పీపుల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. త్రూ అవుట్ మూవీలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది అండ్ మీకు ఎమోషన్స్కి ఎక్కడా తక్కువ లేదండి, అన్ని ఫుల్ ప్యాకేజ్. సో ఏదైతే ఆడియన్స్ వచ్చి చూడాలి అంటే వాట్స్ ద హైలైట్ ఇన్ ద మూవీ వచ్చి చూడాలి అంటే పక్కా అండి వాల్యూస్ ని మనకి మళ్ళీ నేర్పిస్తుంది ఈ మూవీ. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. అసలు రెండు చాలా మందికి నో ఐ వాంట్ చూస్ లవ్ మ్యారేజ్ అయినా కానీ అరేంజ్ మ్యారేజెస్ అయినా కానీ ఇది అది అని కాదండి. మనది ఏదైనా కానీ చేసుకునే వాళ్ళిద్దరి మధ్య మంచి కంపాటబిలిటీ ఉండాలి, వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇందులో అడ్జస్ట్ అవ్వటమే కాదు, మన ఒకరిని లవ్ చేయాలి, ఒకరిని అర్థం చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి. ఈ మూవీ అంటే మా మూవీ మన మూవీ అందరికీ చెప్తుంది. సో అంత మంచి వాల్యూని మళ్ళీ అందరికీ ఇస్తుంది. ఇప్పుడు జనరేషన్స్కి కూడా ఇది వెళ్తుంది. సో అందుకని పక్కాగా వచ్చి చూడాలి. అండ్ అఫ్ కోర్స్ దో ఇది లేదు బట్ స్టిల్ మనకి ఇందులో క్యాస్ట్ గురించి కూడా బాగా ఒక మంచి విషయం తెలుస్తుంది, ఇంక్లూడింగ్ మన భగవద్గీతలోంచి తీసుకొచ్చే చెప్పుంటారు. సో ఇట్స్ రియలీ గుడ్ మెసేజ్, ఆడియన్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. నాకు కూడా మూవీ చూసేంత వరకు తెలియదండి భగవద్గీతలో శ్లోకం ఉంది. ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ నాకు అంత మంచి ఒక క్యాస్ట్కి సంబంధించి కానీ ఒక మంచి మెసేజ్ అర్థమైంది, మెసేజ్ ఈ మూవీ ద్వారా తెలిసింది. సో ఆబ్వియస్ గా ఆడియన్స్ కి అంత మంచి మెసేజ్ ఇంకా వాల్యూస్ తెలుసుకునే మూవీ. సో అందరూ వచ్చి చూడాలి. ఓ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ రియలీ వాంట్ టు సే దిస్, నాకు డబ్బింగ్ చెప్పిన అమ్మాయి వాయిస్ చాలా బాగుంది అండ్ నా క్యారెక్టర్ కి తన వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా మెర్జ్ అయిందండి. అది నేను కాదు అని ఎవరు అనుకోరు, యాక్చువల్లీ నా వాయిస్ కాదని. ఈవెన్ నేను whoever she is, she really did a good job. She is so good. But నాకైతే హ్యూజ్ డిఫరెన్స్ అనిపిస్తుంది మూవీలో ఉన్న డబ్బింగ్ వాయిస్ కి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాయిస్. బికాస్ ఇది నా వాయిస్ అండి, అది డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు అండ్ చెప్పిన అమ్మాయి నిజంగా చాలా చాలా మంచి అవుట్కమ్ ఇచ్చారు. సో నా క్యారెక్టర్ ఇంకా బాగా ఎలివేట్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఈవెన్ ద గర్ల్ హూ గేవ్ హర్ వాయిస్ ఫర్ లయా did a very good job. Yeah, and the credit goes to her also.
యాజ్ ఎ లయర్. మీకు నచ్చిన పర్సన్ దొరికితే లవ్ మ్యారేజ్, లేదు ఎవరు దొరకట్లేదు టైం అయిపోతుందంటే అరేంజ్ మ్యారేజ్. సో ఎలా అనిపించింది బ్రో ఫస్ట్ డైరెక్టర్ వచ్చి మీకు స్టోరీ చెప్పి ఇది సో మీ రోల్ అనగానే సో హౌ డు యూ ఫీల్ మూవీలో మీరు ఎలా విలనం అయిపోయారంటే యా, సో బేసిక్లీ సార్ నరేట్ చేసినప్పుడు సెకండ్ లీడ్ అనే చెప్పారు. సో హీరోకి సిమిలర్ ఉన్న క్యారెక్టర్ బట్ మోర్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ టైప్. సో బాగా అనిపించింది బికాస్ ఇట్ హాస్ గుడ్ మెసేజ్. అండ్ ఈ మధ్య కాలంలో వాల్యూస్ ఉన్న సినిమాస్ కొంచెం తక్కువ అవుతున్నాయి కదా. సో అగైన్ ఇట్ హాస్ గుడ్ వాల్యూస్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఐ ఫెల్ట్ గుడ్. యా, ఇట్స్ నైస్. సో ఒక క్యారెక్టర్ అయితే ఉంది, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ అండ్ యూత్ కి అట్రాక్ట్ అయ్యే మూవీ అనేసి. యా డెఫినెట్లీ ఫ్యామిలీకి అయితే చాలా బాగా నచ్చుతుంది. యూత్ యా నచ్చుతుంది. సో హాయ్ అండి, వీఆర్ ద టీమ్ ఆఫ్ 3. 2, 1. ఎస్. అండ్ ఇందులో మనకి లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ యొక్క డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం జనాలకి ఎవరికైనా సరే లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి ఏమైనా సరే డౌట్స్ ఏమైనా ఉంటే ఈ సినిమాకి వస్తే మొత్తం క్లారిఫై వచ్చేస్తుంది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నది పక్కన పెడితే ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ సెలెక్ట్ పార్ట్నర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అబౌట్ ద ట్రస్ట్, అబౌట్ పెళ్లి చేసుకొని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారా కాదు, ఆ మనిషి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీ చూస్తే లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజెస్ అనేది మీకు అర్థమవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ థింగ్ మీరు తెలుసుకునేది వాల్యూస్ అండి. ఈ మూవీ నుంచి పక్కాగా మంచి వాల్యూస్, మంచి మెసేజ్ ని నేర్చుకుంటారు. సో ప్లీజ్ కమ్ వాచ్ 3, 2, 1. చాలా బాగా కష్టపడ్డారు ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ డైరెక్టర్, క్రూ మెంబర్స్ అండ్ మై కో ఆర్టిస్ట్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్.